శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. సాధారణంగా ఒక వ్యక్తికి మళ్ళీ మళ్ళీ యాక్సిడెంట్స్ అవ్వడము జరుగుతూ ఉంటుంది. అంటే ఒకవేళ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు తర్వాత వాళ్ళకి శనిగ్రహం కానీ లేకపోతే రాహుగ్రహం కానీ వాళ్ళకు అంతర్దశ లోపల దశ లోపల ఇలాంటి గ్రహాలు తోడైనప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తర్వాత గ్రహం యొక్క ప్రభావం చేత మళ్ళీ మళ్ళీ యాక్సిడెంట్ అవుతుంటాయి. చిన్నదో పెద్దదో యాక్సిడెంట్ అవుతుంటాయి ఇంట్లో ఎవరికో ఒకరికి. కాబట్టి అలాంటి యాక్సిడెంట్ జరుగుతున్నట్టు వాళ్ళకి ఏంటంటే ఇంట్లో కూడా ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ యాక్సిడెంట్ అనేటువంటి ప్రాబ్లం నెగిటివ్ ఎనర్జీ మనం గ్రహించాలి. అప్పుడు మనకి ఏంటంటే మామూలు వాస్తులో ఇవన్నీ చేయడం సాధ్యం కాదు. కానీ సైంటిఫిక్ వాస్తులు ఏంటంటే పర్టికులర్ గా పాయింట్ ఎక్కడ ఉంది అనేది ఐడెంటిఫై చేసి ఆ పాయింట్ క్లోజ్ చేసినట్లయితే మనకి యాక్సిడెంట్ అనేది జరగకుండా ఉంటాయి. చూడండి ఇక్కడ యాక్సిడెంట్ ప్రాబ్లం స్పాట్ చూపిస్తుంది క్లియర్ గా. యాక్సిడెంట్ ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే క్లియర్ ఇక్కడ చూపిస్తుంది యాక్సిడెంట్ ప్రాబ్లం. దీనికి ఏంటంటే సింపుల్ గా మనం ఏంటంటే ఈ సైంటిఫిక్ రెమెడీ పెట్టడం వల్ల ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు నో డైరెక్షన్ కూడా చూపించట్లేదు. ఇన్ కేసు ఒకవేళ ఈ రెమెడీని పక్కన జరిపామనుకోండి కాస్త మళ్ళీ డైరెక్షన్ చూపిస్తుంది అక్కడ.